జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామం పక్కన ఉన్న పెన్నా నదిలో ఒక యువకుడు గల్లంతు. వేపరాల గ్రామంకు చెందిన కుమ్మరి శేఖర్ అనే యువకుడు రోజు నాపరాయి గని కూలి పనికి రోజు పెన్నా నది బ్రిడ్జి మీదుగా పోతూ వస్తూ ఉంటారు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో గని పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలోనికి పడిపోయాడు. గ్రామస్తులు వెంటనే మైలవరం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మైలవరం నుండి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం కల్లా బాడీ దొరికే అవకాశం ఉందని ఈతగాళ్లు చెప్పుకొచ్చారు. నీటిలో పడిన యువకునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జి హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ ఎం గురుస్వామి. నీళ్ళు ఇట్లా పారుతున్నాయా? పైనుంచి బాగా వస్తుందంట వీడియోలో. ఓకే నీళ్ళల్లో ప్రయత్నం చేస్తున్నాము. అందుకు మీ పేరు? నా పేరు గడ్డం గంగన్న. ఎంతమంది వచ్చినారు మీరు? నలుగురా. ఎవరెవరు? నూక, యాకు, గజ్జ. మీరు నిన్నటి నుంచి వెతుకులాడుతున్నారా? దొరికే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. నీళ్ళు తెచ్చే పోతే తగ్గుతాయా? గడ్డ పడితే పడచ్చు. అతని పేరు ఎట్లా జరిగింది ఇది? గని పోయినాడా? గని వచ్చేప్పుడు ఆడ నీళ్ళు వచ్చేటప్పుడు టిఫిన్ మూత పోయిందట. ఆ మూత కోసానికి ఆ పని చేసుకున్నాడు. అది అట్లా పోయినేది మూత. అతను ఈ గ్రామస్తుడేనా? వ్యాపారాలే, కుమ్మరాలు అట. అందుకు ఆ మూత పోయి ఈ మూత అయింది. కట్టెలు పెట్టుకో.